చాలామందికి మ్యారేజ్లు అయిపోయినాయి, చాలామందికి మ్యారేజ్ అవ్వాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఈ మ్యారేజ్ల సీజన్ నడుస్తుంది కాబట్టి మరి మ్యారేజ్ల గురించి కూడా మ్యారేజ్లోనే కాకుండా కదండి, మ్యారేజ్లోనే మ్యారేజ్ మెసేజ్ ఇస్తారు కదా, కానీ మ్యారేజ్లో కాకుండా ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతా. బైబిల్లో దేవుని ప్రణాళికలో వివాహం అనేది చాలా ఎలాంటిది, ఘనమైనది, అంతే కదండి, చాలా ఘనమైనది. ఎందుకంటే ఈ వివాహము దేవుడే నిశ్చయించాడు. వివాహం అయిపోయిన వాళ్ళకి, వివాహం అవ్వాల్సిన వాళ్ళకి కూడా ఒక మంచి మాట ఏంటంటే, ఈ వివాహము దేవుని మైండ్లోంచి వచ్చింది కాబట్టి, దేవుని ఆలోచనలోంచి వచ్చింది కాబట్టి, ఈ వివాహానికి ఎవరన్నా ప్రిపేర్ అయ్యారు, వివాహానికి ఎవరంగా సిద్ధంగా ఉన్నారు అంటే అది ఎవరంటే వివాహం అక్కర్లేని వాళ్ళు. అర్థమైందా? ఎవరికైతే వివాహం అక్కర్లేదో వాళ్ళు వివాహానికి సిద్ధపడినట్టు. ఎందుకంటే ఆదాము గారు నాకు పెళ్లి చేయమని అడగలేదు. అర్థమైందా? ఈజ్ అ కంప్లీట్ మ్యాన్, ఈజ్ హ్యాపీ మ్యాన్. సుఖంగా ఉన్నోడిని దేవుడు సంసారంలోకి తోసాడు. కాబట్టి వివాహానికట ఎవరన్నా బిడ్డలు వివాహానికి ప్రిపేర్ అవుతుంటే వివాహము అవసరమైతే కాదు. ఎందుకంటే చాలామంది అవసరాలు బట్టి వివాహం చేసుకుంటారు, అది కరెక్ట్ కాదు. వివాహం అనేది ఒక కంప్లీట్ మ్యాన్కి, ఒక కంప్లీట్ ఉమెన్కి వివాహం జరుగుతుంది. ఎవరికి? ఒక కంప్లీట్ మ్యాన్కి, ఒక కంప్లీట్ ఉమెన్కి. అంతేగాని నాకు ఇది లేదు కాబట్టి ఆయనలో అది ఉంది కాబట్టి ఈ రెండు కలిస్తే సూపర్ బాండింగ్ అనేది చాలా రాంగు. సాధారణంగా ఏం చేస్తారంటే, మన పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఇలాంటి అమ్మాయి వస్తే మనకు సరిపోద్దని లెక్కలేసుకుంటాం. లేకపోతే మన అమ్మాయి ఇలా ఉంది కాబట్టి ఇలాంటి అబ్బాయి వస్తే బాగుంటుందని లెక్కేసుకుంటాం. అది కరెక్ట్ కాదు. రెండు పరిపూర్ణమైన జీవితాలు కలడమే మ్యారేజ్. హల్లెలూయా. కాబట్టి ఎవరన్నా మ్యారేజ్కి రెడీ అయ్యారంటే వాళ్ళు ఏమై ఉండాలా? పరిపూర్ణంగా ఉండాలి. డబ్బు మీదో, జీతం మీదో, బ్యాక్గ్రౌండ్ మీదో స్థిరపడిపోతామనో అలా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అది నిజమైన పెళ్ళి కాదు. రెండవది ఏంటంటే, పెళ్ళి చేసుకుందాం అనుకున్న ప్రతి ఒక్కలో అబ్సల్యూట్ సింగిల్గా ఉండాలి. ఎలా ఉండాలి? అబ్సల్యూట్ సింగిల్. ఆదాము ఒంటరిగా ఉన్నాడు కదండి. దేవుడు ఏమనుకున్నాడు? ఒంటరిగా ఉన్నాడు. అది మంచిది. కాబట్టి ఆ ఒంటరితనంలోకి వచ్చే వరకు దేవుడు ఆదామును వదిలేసాడు. అలా అని తెలియదేంటి? తెలుసు. కానీ ఆ ఒంటరితనంలోకి వచ్చే వరకు దేవుడు ఆదామును అలా వదిలేసాడు అనమాట. ఆ ఒంటరితనం అంటే ఏంటంటే నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకోవడం. హల్లెలూయా. ఎవరికన్నా మ్యారేజ్లు అవ్వలేదంటే మీరు ఆ ఒంటరితనంలోకి వచ్చినప్పుడు దేవుడు మ్యారేజ్ చేస్తాడు. అర్థమైందా? కాబట్టి ఒంటరితనం. మూడవది ఏంటంటే, క్రైస్తవ మ్యారేజ్లో విడాకులు లేవు, నో డైవర్స్. బైబిల్లో జీసస్ క్రైస్ట్ ప్రకారం దేర్ ఈజ్ నో డైవర్స్. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు జతపరిచిన వాడిని మనుష్యులు విడదీయకూడదు. ఒకవేళ ఏ పురుషుడన్నా స్త్రీని వదిలేస్తే వాడు ఏం చేస్తున్నాడు? వాడు జారత్వము చేస్తున్నట్టు. కాబట్టి దెర్ ఈజ్ నో విడాకులు. దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు విడదీయకూడదు అన్నాడు. అయితే మరి మా పితరులు దాన్ని ఏమంటారు, విడాకుల పత్రం అనేది ఒకటి రాశారండి అని అడిగారు యేసుక్రీస్తుని. విడాకుల పత్రం రాశారంటే అది మీ హృదయ కాఠిన్యం బట్టి రాశారు. కానీ నేను ప్లాన్ చేసిన ఉన్నాను కదా, నా ఒరిజినల్ ప్లాన్లో అయితే దేర్ ఈజ్ నో వివాహ, దాన్ని ఏమంటారు తెలుగులో, పత్రం, ఏదో పత్రం, పత్రం అనేది లేదు. దెర్ ఇస్ నో. ఎందుకంటే దేవుడు జతపరచడాన్ని మనుష్యులు విడదీయకూడదు. అయితే దీని అంతటికీ పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి అవసరం వాళ్ళకి ఈ వివాహ బంధంలో సీక్రెట్ ఏంటంటే, నువ్వు మారుతి కారు కొనుక్కున్నావు అనుకో, మారుతి కారు సర్వీస్ని హోండా షోరూమ్ పట్టుకెళ్తావా? హోండా షోరూమ్కి పట్టుకెళ్తే ఏం చేస్తాడు?
సరిగ్గా చేయడు, అసలు చేయడు, వెనక్కి పంపేస్తాడు. లేకపోతే నువ్వు హుందాయ్ కారు కొనుక్కున్నావు అనుకో, చేతక్ షోరూమ్ పట్టుకెళ్తావు బాగు చేయడానికి, ఇంజిన్ ఆయిల్ మార్చడానికి. ఇంజిన్ ఆయిల్ ఆడు మార్చాడనుకో ఉన్న బండి కూడా పనిచేయదు. కాబట్టి ఈ వివాహము దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి ఈ వివాహము సర్వీసింగ్ ఎక్కడ చేయాలా? దేవుడి దగ్గర చేయాలి. నువ్వు అది కాకుండా ఎక్కడికి వెళ్ళినా అది ఫెయిల్ అయిపోద్ది అన్నమాట. కాబట్టి వివాహం అయిన వాళ్ళు, వివాహం అవ్వాల్సిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వివాహానికి కర్త, దాని ఆలోచన దేవుని మదిలోంచి వచ్చింది. కాబట్టి దానిలోంచి వచ్చే ప్రతి విషయాన్ని కూడా దేవుడి దగ్గరే నువ్వు తీర్చబడుతుంది, దేవుడి దగ్గరే సరి చేయబడుతుంది, దేవునిలోనే ఈ వివాహము స్థిరపరచబడుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, వివాహం ఎందుకు చేసుకోవాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి చేసుకోవాలి. దేవుడు వివాహం చేసిన వెంటనే ఒక దీవెన ఇచ్చాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి లోపరుచుకొని ఏలండి అన్నాడు. వివాహము ఏలడానికి, ఏలబడ్డానికి కాదు. హల్లెలూయా. మీ జీవితంలో ఏది కూడా మిమ్మల్ని ఏలకూడదు. మీరు, మీ పార్ట్నరు అండ్ దేవుడు, ఈ త్రిత్వము కరెక్ట్గా సెట్ అయితే ఏది కూడా మిమ్మల్ని ఏలలేదు. కానీ దేవుడు చిత్తాన్ని జరిగించడానికి మీరే అన్నిటినీ ఏలాలి. కాబట్టి పెళ్లి కానాలు ఎవరన్నా ఉంటే ట్రై టు బి సింగిల్. అంతే, మీరు సింగిల్ అయిపోవాలి, ఒంటరి అయిపోవాలి. ఆదాము ఎలాగ సింగిల్ అయిపోయాడో అలా సింగిల్ అయిపోవాలి. సింగిల్ అంటే ఏంటంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి, నీ అస్తిత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ సింగిల్నెస్లో దేవుడు మిమ్మల్ని జతపరుస్తాడు. హల్లెలూయా.